సారీ, మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. సో ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దీన్ని ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు కే అని ప్రూవ్ చేస్తే మనకి థీరం అయిపోయినట్టు. సో ఎఫ్ ఆఫ్ సి వాల్యూ కే అయితే థీరం ప్రూవ్ అయినట్టు. కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, ఇఫ్ పాసిబుల్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఇస్ లెస్ దెన్ 0. సో మనం ఫస్ట్లో అజంప్షన్ చేసింది అదే, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఇస్ లెస్ దెన్ 0ని. సో దాన్ని మనం ఇక్కడ ఏ ప్లేస్లో సి పెట్టి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే రావాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి ఉండాలి, కే ఉండాలి. సో అందుకు. అండ్ నెక్స్ట్, సో ఎఫ్ మైనస్ కే అనేది కంటిన్యూస్ అన్నాం. సో ఎఫ్ మైనస్ కే ఈజ్ కంటిన్యూస్ కాబట్టి, సో ఇప్పుడు ఎక్కడ కంటిన్యూస్ అంటున్నామంటే, సి అనే పాయింట్ తీసుకున్నాం కాబట్టి సి అనే పాయింట్ వద్ద కంటిన్యూస్. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0. సో ఇప్పుడు డెల్టా 2 అనేది ఇంకొకటి ఎగ్జిస్ట్ అయ్యింది సచ్ దట్ ఈ డెల్టా 2 అనేది ఎలా ఉంది అంటే, సో ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా 2 సి ప్లస్ డెల్టా 2. సో సపోజ్ ఆ రియల్ లైన్ పైన ఏ బి అనే పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. సో వీటి మధ్యలో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఎక్కడో ఒక చోట సి అనే పాయింట్ ఉంది అన్నాం. సో సి అనే పాయింట్ ఉంది కాబట్టి, సో ఇప్పుడు మనం చూపించాల్సింది ఏంటి, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే. సో మనం ఫస్ట్లో తీసుకున్నది ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి మధ్యలో కే అనేది ఉంది అని తీసుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి కే రెండు ఈక్వల్ అయినాయంటే మన థీరం ప్రూవ్ అయినట్లు. సో అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే, సికి ఒక డెల్టా 2 అనేది తీసుకుంటున్నాం. సపోజ్ ఇది సి మైనస్ డెల్టా 2, ఎందుకంటే సి కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది సి ప్లస్ డెల్టా 2. సో ఒక ఇంటర్వెల్ తీసుకున్నాం. ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఎక్స్ అనేది ఉంది అనుకుంటున్నాం. సో అలాగా ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా 2 సి ప్లస్ డెల్టా 2. సో ఈ రెండు ఇదంతా కూడా ఎక్కడ ఉంటాయంటే ఏబికి సబ్సెటే ఇది. ఏ వాల్యూస్ తీసుకున్నా సరే మనం అది ఏబికి సబ్సెట్గానే తీసుకుంటున్నాం. సో కాబట్టి సో మనకు అది ఎలా ఉంటుంది, సి ఉండే ప్లేస్లో ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఈజ్ లెస్ దెన్ 0. సో ఇది కాకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఆల్ఫా అనే దాన్ని ఒకటి, ఆల్ఫా కానీ బీటా కానీ ఏదో ఒక వాల్యూ, ఆల్ఫాని తీసుకోవాల్సిన అవసరం లేదు, వై ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఆల్ఫా అనేది తీసుకున్నా, ఎక్కడ అంటే సి సి ప్లస్ డెల్టా 2లో. సో సి సి ప్లస్ డెల్టా 2లో ఆల్ఫాని తీసుకుంటే సేమ్ మనకి ఇదే సాటిస్ఫై అవుతుంది. ఏంటి సాటిస్ఫై అవుతుంది, సో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ కే ఈస్ లెస్ దెన్ 0 అని. సో ఇప్పుడు సి ప్లస్ డెల్టా 2 అంటే ఇది ఇంతే, ఇంతకుముందు చెప్పిన దానికంటే కొంచెం తక్కువ. ఈ మధ్యలో ఆల్ఫాని తీసుకున్నా, ఆల్ఫా తీసుకున్నా సరే మనకి ఏం కండిషను, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ కే ఈస్ లెస్ దెన్ 0 అనే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో ఇట్లా సాటిస్ఫై అవ్వకూడదు. సో ఇట్లా ఎందుకు సాటిస్ఫై అవ్వకూడదు అంటే, మనం ఈ మొత్తం ఇంటర్వెల్లో తీసుకున్నా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ చిన్న ఇంటర్వెల్లో తీసుకున్నా కూడా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి సో ఇది మనకి ఏంటంటే కాంట్రడిక్షన్, ఇట్లా రాకూడదు. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్ కాబట్టి సిన్స్, సో కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది అంటే, సుప్రీమం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకున్నందుకు. సో సుప్రీమం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకున్నందుకు కాను మనకి ఈ కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందుకంటే సుప్రీమం అనే దాని తర్వాత ఇంకొక వాల్యూ అనేది ఉండదు. సపోజ్ సుప్రీమంని ఎలా డిఫైన్ చేస్తామంటే, సో ఇది ఏబి కదా. సో ఏబి అంటే ఇది మనం ఏమన్నాం, ఎస్ అనే సెట్కి ఇది అప్పర్ బౌండ్. సో ఎస్ అనే సెట్ తీసుకున్నాం. దీంట్లోన ఎస్ అనే సెట్ తీసుకుంటే ఏ అనేది ఎస్లో ఉంది. సో ఎస్ అనే సెట్ ఇది, ఏ అనేది ఎస్లో ఉంది కానీ బి అనేది ఎస్లో లేదు. అప్పుడు బి అనేది ఈ ఎస్ అనే సెట్కి అప్పర్ బౌండ్ అవుతుంది అనమాట. సో అప్పర్ బౌండ్ అయితే ఇప్పుడు మనం ఏమన్నాం, సుప్రీమం అనేది సి అంటున్నాం. ఈ ఎస్కి సుప్రీమం అనేది సి అంటున్నాం, అంటే ఇక్కడ ఉంటుంది సుప్రీమం అనేది. సో దీనికంటే తక్కువ.
ఇక్కడ ఉంటుంది. సుప్రీమం తర్వాత ఇంకో వాల్యూ అనేది మనకు ఉండదు. సుప్రీమం అంటే ఇంక అదే హైయెస్ట్, దీని తర్వాత ఇంకో వాల్యూ అనేది ఉండదు. సో అలాంటప్పుడు దీన్ని మనం ఏమన్నాము, సి అన్నాం కదా. సి మైనస్ డెల్టా అంటే ఓకే, ఈ సెట్లోకి వచ్చేస్తుంది. బట్ సి ప్లస్ డెల్టా అంటే సెట్ బయటకు వస్తుంది. కాబట్టి సో మనకి ఇక్కడ ఏంటి, ఆల్ఫా అనేది సి కామా సి ప్లస్ డెల్టా 2 తీసుకుంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. కాబట్టి ఇలా రాకూడదు, మనకి సి అనేది సుప్రీమము, దాని తర్వాత వాల్యూ అస్సలు మనకి ఎస్ అనే సెట్లోనే ఉండదు. సో అలాంటిది ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇది తప్పు. కాంట్రడిక్షన్ అంటే మనకు వచ్చింది రాంగ్. సో రాంగ్ ఎందుకు వచ్చింది అంటే సుప్రీమం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకున్నందుకు రాంగ్ వచ్చింది. సో మరి ఏంటి రైట్ అంటే దిస్ ఈజ్ నాట్ లెస్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈజ్ నాట్ లెస్ దెన్ 0. సో లెస్ దెన్ 0 కాదు అంటే ఇంకొకటి అయి ఉండొచ్చు. ఒక వాల్యూ, సపోజ్ ఏదో ఒక వాల్యూ 0 లెస్ దెన్ 0 కాదంటే 0 కంటే తక్కువ కాదు అంటే ఒకవేళ ఏముండొచ్చు, ఆ వాల్యూ 0 కంటే ఎక్కువ అయి ఉండొచ్చు కదా. సో 0 కంటే తక్కువ కాదు అని ఇక్కడ చెప్పాము మనము. అలాంటప్పుడు 0 కంటే ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా 0కి ఈక్వల్ అయి ఉండొచ్చు ఆ వాల్యూ. కాబట్టి సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్. సో మనం ఇదే విధంగా ఏం ప్రూవ్ చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 0. సో అంటే ఎక్కువ కూడా కాదు అని మనం ఇదే విధంగా ప్రూవ్ చేయొచ్చు. సో అప్పుడు ఎక్కువ కాదు తక్కువ కాదు అంటే ఇంక అర్థం ఏంటి, 0కి ఈక్వల్. సో 0కి ఈక్వల్ అయితేనే 0 కంటే తక్కువ కాదు, 0 కంటే ఎక్కువ కాదు అని చెప్తాం. సో 0కి ఈక్వల్ అయింది కాబట్టి మనం ఏం చేస్తాం, దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాస్తాం. సో అప్పుడు కేని ఇటువైపు పంపిస్తే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే. సో ఇక్కడతో కేస్ 1 అయిపోయింది. సో కేస్ 1లో మనం ఏం తీసుకున్నాం, స్టార్టింగ్లో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ బి కంటే తక్కువ అని తీసుకున్నందుకు మనకి ఏమొచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే వచ్చింది. నెక్స్ట్ కేస్ 2. సో ఇప్పుడు రివర్స్లో తీసుకుంటాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏనే పెద్దది, ఎఫ్ ఆఫ్ బి చిన్నది. సో ఇదే పెద్దది, ఇది చిన్నదిగా తీసుకుంటున్నాం. సో వీటి మధ్యలో ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి మధ్యలో కే అనేది ఒక వాల్యూ ఉంది అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కే అనే వాల్యూని ఎఫ్ ఆఫ్ సికి ఈక్వల్ అవుతుందని చెప్పాలి. సో డిఫైన్, ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాం ఏ కామా బి అనే ఇంటర్వెల్ నుంచి ఆర్ అనే రియల్ నెంబర్కి, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంటుంది అంటే మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మనకి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది దీనికి ముందు స్మాల్ దానికి ముందు మైనస్ ఉంటుంది. సో ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ బికి మైనస్ అనేది ముందు ఉంటుంది. సో మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా, ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ అనే దాంట్లో. సో ఎఫ్ ఆఫ్ బి అంటే మనకి ఏముంటుంది, మైనస్ అటు సైడ్ పోతే మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి, మైనస్ అటు సైడ్ పోతే మైనస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు కానీ మనం మైనస్తో మల్టిప్లై చేస్తే మొత్తాన్ని, సో మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ పోతుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్తో మల్టిప్లై చేయడం వల్ల దీని సైన్ మారుతుంది, లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ అవుతుంది. సో కేకి మైనస్ కే, సో లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది, మైనస్ పోయింది, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఎఫ్ ఆఫ్ ఏ ముందు రాస్తున్నాం, లెస్ దాన్ మైనస్ కే లెస్ దాన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి మధ్యలో మైనస్ కే అనేది ఉంది. సో అయితే ఎఫ్ అనేది మనకి స్మాల్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అని థీరంలో వాళ్ళే ఇచ్చారు. సో దాని యొక్క ఇన్వర్స్ కూడా కంటిన్యూస్ అవుతుంది. సో క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ అనేది కూడా కంటిన్యూస్.
సో ఇప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్, అదేవిధంగా కండిషన్ ఏముంది, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి మధ్యలో మైనస్ కే అనేది ఒకటి ఉంది. కాబట్టి సేమ్ మనం కేస్ 1లో ఎలా చేసింటే అలా చేసుకుంటూ వస్తే బై కేస్ 1 దేర్ ఎగ్జిస్ట్ సి ఇన్ ఏబి. సో ఏబిల మధ్యలో సి అనేది ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్, సో ఆ పాయింట్ ఎలా ఉంటుంది అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ సి అంటే ఏంటి, మైనస్ ఎఫ్ ఆఫ్ సి. సో మైనస్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే, బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే. సో కేస్ 1లోను దీన్నే ప్రూవ్ చేస్తాం, కేస్ 2లోను కూడా దీన్నే ప్రూవ్ చేస్తాం. సో ఇంటర్మీడియట్ వాల్యూ థీరం చాలా పెద్దది. సో మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఫస్ట్ ఎఫ్ అనేది కంటిన్యూస్ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, ఈ లైన్ మనం వాళ్ళు ఇచ్చిన థీరం నుంచే తీసుకుంటాం. సో ఇదే మనకి వాళ్ళు ఇస్తారు, ఈ పేరు అయితే వాళ్ళు ఇవ్వరు ఎగ్జామ్లో, ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అని వాళ్ళైతే మెన్షన్ చెయ్యరు, ఇదే ఇస్తారు. ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏబి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అని స్టేట్మెంటే ఇస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్గా అదే లైన్ రాయండి. దాని తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ అన్నారు. సో నాట్ ఈక్వల్ అంటే ఏంటి అర్థం, ఎఫ్ ఆఫ్ ఏ అయినా పెద్దదైంటుంది, ఇది పెద్దదైతే ఇది చిన్నదైంటుంది, ఒకవేళ ఇదే చిన్నదైతే ఇది పెద్దదైంటుంది కదా. సో అట్లా కేస్ 1 కేస్ 2లు రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. ఫస్ట్ ఏం చేసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది అనుకుంటున్నా. సో ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది, ఎఫ్ ఆఫ్ ఏ పెద్దది, అలా తీసుకొని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేయాలంటే వీటి మధ్యలో ఒక రియల్ నెంబర్ తీసుకుంటున్నా కే అనేది. సో వీటి మధ్యలో రియల్ నెంబర్ కే అనేది తీసుకున్నాం కాబట్టి మధ్యలో ఎలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి. సో వీటి మధ్యలో కే అనే రియల్ నెంబర్ తీసుకున్నాం. ఇంకా ఎలా ఉంటుంది అంటే ఈ కేని ఇటు సైడ్ తీసుకొస్తే మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే. సో అప్పుడు ఇక్కడ ఏముంటుంది, జీరో ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఈజ్ లెస్ దెన్ జీరో. ఒకవేళ ఈ కే ఇటు సైడ్ పోతే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే, ఇక్కడ ఏముంటుంది జీరో. అంటే ఇది చిన్నది, ఇటువైపు అనేది పెద్దది. సో దీనికంటే ఇది పెద్దది అనమాట. సో ఇట్లా ఇలా తీసుకోవాలి. తర్వాత ఈ కొంచెంని ఒక స్టెప్ కనుక్కోవాలి, ఇదొక స్టెప్ ఇదొక స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే ఎస్ అనేది ఒక సెట్ తీసుకోవాలి. సో ఆ సెట్లో ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో అందుకని రెండు ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. ఏ ఎలిమెంట్స్, మనకి వాళ్ళు ఏమి ఇచ్చారో ఏబి అనేది అవే ఎలిమెంట్స్ తీసుకుంటాం, ఏబి అని. సో ఏ అనే ఎలిమెంటు ఎస్లో ఉంటుంది, ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. బి అనే ఎలిమెంటు ఎస్లో ఉండదు, ఈ కండిషన్ సాటిస్ఫై చేయదు కాబట్టి. సో ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది ఎస్ అనేది. సో ఇది ఎస్లో లేదు కాబట్టి బి అనేది అప్పర్ బౌండ్ అవుతుంది, దేనికంటే ఎస్ అనే సెట్కి. సో ఎస్ అనే సెట్కి బి అనేది అప్పర్ బౌండ్ మీనింగ్ అది. సో సపోజ్ ఎస్ అనేది ఒక సెట్ అనుకుందాం, బి అనేది ఎక్కడో ఇక్కడ ఉంది. సో బి అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఇది ఎస్ అనే సెట్. సో అప్పుడు బిని ఎస్కి అప్పర్ బౌండ్ అని పిలుస్తాం. సో అప్పర్ బౌండ్ ఉందంటే ఎఫ్కి సుప్రీమం అనేది ఉంటుంది. సో అప్పర్ బౌండ్ అనేది ఉందంటే సుప్రీమం అనే పాయింట్ ఒకటి ఉంటుంది. సో ఇదే లాస్ట్ పాయింట్, దీని తర్వాత ఇంక వేరే పాయింట్స్ ఉండవు అనమాట. సో ఈ లాస్ట్ పాయింట్ తర్వాత ఇంకో పాయింట్ ఉండదు, సో దాన్ని సుప్రీమం అంటాం. సో డెఫినేషన్ పరంగా వేరేది ఉంది కానీ జనరల్గా చెప్పుకోవడానికి ఎలాగా. సో ఇంత ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ వచ్చేసి లెట్ సుప్రీమం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి అనుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక పాయింట్, సేమ్ దీన్ని చూసే యాజ్ టీజ్గా కింద వేరేది రాయాలి. సో సేమ్ దీన్నే యాజ్ టీజ్గా కింద అలాంటిదే వస్తుంది. సో అది ఒక పాయింట్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా రెండో పాయింట్ వచ్చినట్లే. సో ఇదంతా దాని కిందకు వస్తుంది. ఇంకా ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ కే అనేది నేర్చుకోవాలి. సో దానికోసం దీన్ని తీసుకొని కంటిన్యూస్ ఉంది, డెల్టా 2 ఎగ్జిస్ట్ అవుతుంది అని తీసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ తీసుకొని తర్వాత ఆల్ఫా తీసుకోవాలి. సో ఎక్స్ ఏమో సి మైనస్ డెల్టా 2లో నుంచి సి ప్లస్ డెల్టా 2, కానీ ఆల్ఫా అనేది సి కామా సి ప్లస్ డెల్టా 2. సో ఇది ఉంది, ఆ కండిషన్ రాసి ఇది కాంట్రడిక్షను. ఎందుకంటే
సుప్రీమం ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి అని తీసుకున్నాం కాబట్టి సి ప్లస్ డెల్టా 2 అనేది ఉండదు. సో మనం దాని నుంచి ఏం రాస్తాం, ఇది నాట్ లెస్ దాన్ 0 అని రాస్తాం. సో అదే విధంగా ఇంకోటి ఏం ప్రూవ్ చేస్తాం, నాట్ గ్రేటర్ దాన్ 0 అని ప్రూవ్ చేయొచ్చు. సో ఈ రెండింటి నుంచి నాట్ లెస్ దాన్ 0, నాట్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈక్వల్ ఉంటుంది. అంటే 0 కంటే తక్కువ కాదు, 0 కంటే ఎక్కువ కాదు, అంటే 0కి ఈక్వల్ అయి ఉంటుంది. సో కే ఇటు సైడ్ తీసుకొస్తే మనకి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే అవుతుంది. నెక్స్ట్, సో ఇంతకుముందు ఏమనుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది, ఇది పెద్దది అనుకున్నాం కదా. ఇప్పుడు కేస్ 2లో రివర్స్. కేస్ 2లో ఏంటి, ఇదే పెద్దది, ఇది చిన్నది. అప్పుడు ఈ రెండింటి మధ్య ఒక వాల్యూ తీసుకున్నాం కేని. ఇక్కడ డిఫరెంట్గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. అంతా ప్రూవ్ చేయకోకుండా క్యాపిటల్ ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసుకుంటాం. ఆ క్యాపిటల్ ఎఫ్ అనే ఫంక్షన్ ఎట్లుంది అంటే మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అని తీసుకుంటాం. సో అప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో వాల్యూస్ మారిస్తే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ బి, ఈ రెండు వాల్యూస్ని తీసుకొచ్చి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే వస్తుంది. సో అప్పుడు ఎఫ్ ఆఫ్ సి అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ సి అవుతుంది, ఇక్కడ మైనస్ కే ఉంటుంది. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే. సో ఇది ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. సో నిన్న చెప్పిన థీరం అయితే 90% వస్తుంది. సో అది నేర్చుకోకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళొద్దు. సో అది రాకపోతే కంపల్సరీగా ఈ క్వశ్చన్ వస్తుంది, ఇంటర్మీడియట్ వాల్యూ థీరం అనేది. ఓకేనా? సో నేను ఇది వాట్సాప్లో సెండ్ చేస్తాను, ఇంకొకసారి చూసుకోండి.